ఈ భూమి మీద పుట్టే ప్రతివాడు ఒక మేధావే. అనంతమైన శక్తి మనలో ప్రతి ఒక్కరిలో దాగి ఉంది. ఈ లోకంలో ఉన్న వాటన్నిటిలో ఏది అత్యంత విలువైనది, ఏది అత్యంత శక్తి కలిగినదో మీకు తెలుసా? టెక్నాలజీ సహాయంతో ఎన్ని వచ్చినా వాటన్నిటికంటే శక్తి కలిగినది మాత్రం మనిషి బుర్రే. అవును, మన మైండే అత్యంత విలువైనది. మనిషి మైండ్నే సూపర్ కంప్యూటర్ అని పిలుస్తాం. అందుకే చెప్తున్నాను, ఏ మనిషి కన్నా విలువ పెరిగేది తను కలిగి ఉన్న మేధా సంపత్తిని బట్టే. అందరూ ఒకలాంటి బుర్రనే కలిగి ఉన్నప్పటికీ దానిని వ్యక్తిగతంగా మనం వాడే విధానం బట్టి మన విలువ అనేది సమాజంలో పెరగడం, తగ్గడం అనేవి జరుగుతున్నాయి. దీనిని మీరు ఎప్పుడైనా గమనించారా? నీ ప్రవర్తన అనేది మైండ్ పైనే ఆధారపడి ఉంది. నీ ఆలోచన అనేది మైండ్ పైనే ఆధారపడి ఉంది. సమాజంలో నీ స్థానం అనేది కూడా మైండ్ పైనే ఆధారపడి ఉంది. నువ్వు ఎక్కడున్నావు, ఏ ఉద్యోగం చేస్తున్నావు, ఏం చదివావు, పాస్ అయ్యావా, ఫెయిల్ అయ్యావా, దాదాపుగా అన్నీ మైండ్ పైనే ఆధారపడి ఉన్నాయి. మనుషులు కలిగి ఉన్న మైండ్ ఒకేలా ఉన్నప్పటికీ ఎందుకని ఒకడు సెక్యూరిటీ గార్డుగా, ఒకరు పోలీసుగా, ఒకరు డ్రైవర్గా, ఒకరు ఇంజనీర్గా, ఒకరు రచయితగా, ఒకరు క్లర్క్గా, ఒకరు కలెక్టర్గా, ఒకరు బిజినెస్ మ్యాన్గా, మరొకరు సేల్స్ మ్యాన్గా, ఒకరు వ్యవసాయకుడుగా, మరొకరు టీచర్గా అవుతున్నారు. సమాజానికి అందరి అవసరం ఉన్నప్పటికీ, ఏ ఒక్కరు లేకపోయినా కష్టమే అయినప్పటికీ, మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టే మన మాటకు విలువ అనేది ఉంటుంది. ఒక సెక్యూరిటీ గార్డ్ని, సమాజంలో ఒక మోస్తారు ఉద్యోగం ఉన్న వ్యక్తిని తీసుకుంటే ఎవరి మాటకు విలువనిస్తుంది ఈ సమాజం? పై స్థాయిలో ఉన్న వ్యక్తుల మాటలకే విలువనిస్తారు కదా. ఎవరికి ఎక్కువ ప్రివిలేజెస్ ఉంటాయి? పై స్థాయిలో ఉన్న వాళ్ళకే కదా. మనలో ప్రతి ఒక్కరికి అన్ని ప్రివిలేజెస్ ఉండాలని అనుకుంటాం. మనలో కొంతమంది మాత్రమే అన్ని ప్రివిలేజెస్ కలిగి ఉండేవారిగా ఉంటున్నారు. ఈ సందర్భంలో నాకు మంచి మాట గుర్తుకొస్తుంది. మనిషి పేదవాడిగా పుట్టడం అతని తప్పు కాదు, కానీ లేనివాడుగా చనిపోవడం మాత్రం అతని తప్పే అవుతుంది. ప్రతి మనిషికి తన విలువను ఈ సమాజంలో పెంచుకోవడానికి ఉన్న ఆయుధాలు ఏంటో తెలుసా? మైండ్, టైం, ఏదన్నా చేయాలి, సాధించాలి అన్న కసి. ఈ మూడు ఉంటేనే దేన్నైనా సాధించి చూపగలం. చరిత్రలో మనకంటూ కొన్ని పేజీలు సృష్టించుకోగలం. మైండ్ అనేది అందరికీ ఉంది కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. మరి ఎక్కడ అసలు ప్రాబ్లం వస్తుందో తెలుసా? నీకున్న సమయాన్ని నువ్వు వాడుకునే విధానం బట్టి, నీకు ఎంత కసి అంటే ఆ పని మీద గురి ఉంది అన్నదాన్ని బట్టి. అంతే, ఈ రెండూ చాలు నీ విలువను పెంచడానికైనా తుంచడానికైనా. చరిత్రలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నవారు మన అందరిలా ఒకే మైండ్ కలిగి ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని వాళ్ళ సమయం అంతా దానికే వెచ్చించి ప్రావీణ్యం సంపాదించారు. ఇక్కడ మనం గమనించాల్సింది, సమయం అంటే గంటలు కాదు, రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు అని చెప్పచ్చు. కొందరైతే వాళ్ళ జీవితమే ధారపోసి వాళ్ళు ఎంచుకున్న రంగంలో నిష్ణాతులు అయ్యారు. మనం ఈ రోజున అనుభవిస్తున్న కంఫర్ట్స్, లగ్జరీస్ వెనుక అనేక మంది కఠోర శ్రమ, త్యాగం ఉందని మరవవద్దు. వాళ్ళ జనరేషన్లో వాళ్ళ అనుకున్న పని యందు ఆసక్తి కలిగి, కసితో వాళ్ళకున్న సమయాన్నంతా వెచ్చించి గురి కలిగి ఉండడం వలన చరిత్రలో వాళ్ళ పేర్లు లిఖించబడ్డాయి. ఉదాహరణకు మన భారతదేశంలో అబ్దుల్ కలాం,
సచిన్ టెండూల్కర్, విశ్వనాథ్ ఆనంద్, పివి సింధు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా ఇలా ఎంతోమంది వాళ్ళ జనరేషన్లో వాళ్ళ ప్యాషన్ బట్టి కృషి చేసి సమయాన్ని వెచ్చించి ఆ రంగంలో హీరోలు, హీరోయిన్స్‌గా మారారు. మరి ఈ జనరేషన్‌లో ఉన్న మనం ఏమి చేస్తున్నామో తెలుసా? ఇంకా వాళ్ళ గురించే తలుచుకొని వాళ్ళ సక్సెస్‌ను టీవీల్లోనూ, సినిమాల్లోనూ చూసేవారిగా ఉంటున్నాము. వాళ్ళ సక్సెస్‌ను చూసేవారిగా ఉంటే సరిపోదు. మన సక్సెస్‌ను మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు చూపించగలగాలి. జీవించామంటే ఏదో జీవించాం అన్నట్లు ఉంటే ఎలా? మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలా? మనం చేసే ఆలోచన, పని రానున్న జనరేషన్స్‌కి ఎంతో కొంత ప్రోత్సాహకరంగా, వాల్యూ యాడ్ చేసేదిగా ఉంటేనే కదా మన భావితరాల వారు మన గురించి చెప్పుకునేది. కనుక ఎవరు ఏం చెప్తే ఆ రంగంలో, ఆ మార్గంలోకి దూరి చేతులు కాల్చుకోవద్దు. నీకు ఏ రంగం అంటే ఇష్టమో తెలుసుకొని దానిని గుర్తించండి. ఒకసారి తెలుసుకున్న తర్వాత నీకున్న సమయాన్ని ఆ రంగంలో ఉన్న మెలకువలను పూర్తిగా అర్థం చేసుకొని మీ ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయండి. ఇలా చేసుకుంటూ పోవడం వల్ల మీకు తెలియకుండానే కొత్త వాటిని సృష్టించగలరు. అద్భుతాలు చేయగలరు. ఒక్క రంగాన్నే ఎన్నుకొని మీ నిర్విరామ కృషితో విజయం సాధించండి. అలా చేస్తే ఈ చరిత్రలో నీకు కూడా కొన్ని పేజీలుంటాయి. థ్యాంక్ యూ.